అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ ఈ మూడు దేశాల మధ్య యుద్ధం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సెగలు రేపుతోంది. కానీ ఈ గొడవలోకి ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ ప్రవేశిస్తే అప్పుడు పరిస్థితి ఏంటి? గతంలో కిమ్ జాంగ్ ఉన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇజ్రాయిల్ ని కంప్లీట్ గా సర్వనాశనం చేయడానికి, తుడిచిపెట్టడానికి మా దగ్గర ఉన్న ఒక్క క్షిపణి చాలు అని గతంలో గర్జించిన కిమ్ నిజంగానే యుద్ధరంగంలోకి దూకితే ఎవరిది విజయం? నార్త్ కొరియా దగ్గర ఉన్న ఆ రహస్య ఆయుధాలేంటి? అసలు కిమ్ కాన్ఫిడెన్స్ ఏంటి? నార్త్ కొరియా సైన్యం అంటే సామాన్యమైంది కాదు. ప్రపంచంలోనే అతిపెద్ద సైన్యాల్లో ఇది ఒకటి. 1.3 మిలియన్ల యాక్టివ్ సైనికులు, 60 లక్షల మంది రిజర్వ్ ఫోర్స్. అంటే అవసరమైతే 1 కోటి మందికి పైగా సైన్యం యుద్ధానికి సిద్ధం. వీరి దగ్గర 6,900కు పైగా ట్యాంకులు, 400కు పైగా ఫైటర్ జెట్స్ ఉన్నాయి. ఇవి శత్రువుల గుండెల్లో వణుకు పుట్టిస్తాయి. కానీ వీటన్నిటికంటే ప్రమాదకరమైంది వారి అణ్వస్త్ర సంపత్తి. నిజానికి కిమ్ జాంగ్ ఉన్ ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో పరోక్షంగా తన ఉనికిని కూడా చాటారు. రష్యాకి 12,000 మంది సైనికుల్ని, లక్షలాది మందుగుండు సామాగ్రిని పంపారు. ఒకవేళ ఫర్ సపోజ్ ఇప్పుడు అదే ఫార్ములాని ఇరాన్ విషయంలో వాడితే అమెరికాకి, ఇజ్రాయెల్కి ఇది అతిపెద్ద తలనొప్పిగా మారుతుంది. గల్ఫ్ ప్రాంతంలోని అమెరికన్ ఎయిర్ బేస్ స్టేషన్స్ పై ఇరాన్ ఇప్పటికే క్షిపణుల వర్షం కురిపిస్తుంది. దీనికి ఉత్తర కొరియా టెక్నాలజీ కూడా తోడైతే అమెరికా రక్షణ కవచాలు దెబ్బతినే అవకాశం ఉంది. ఇక్కడే మనం ఒక విషయాన్ని గమనించాలి. యుద్ధం అనేది కేవలం ఆయుధాల సంఖ్యతో గెలవరు. అమెరికా, ఇజ్రాయెల్ దగ్గర ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఆయుధాలు ఉన్నాయి. కిమ్ జాంగ్ ఉన్ దగ్గర సంఖ్య ఎక్కువ ఉన్నా టెక్నాలజీ పరంగా ఇజ్రాయెల్, అమెరికాతో పోలిస్తే కొంత వెనకబడే ఉన్నారు. కిమ్ జాంగ్ ఉన్ ప్రస్తుతం దక్షిణ కొరియాతో శత్రుత్వాన్ని పెంచుకుంటూనే అమెరికాతో షరతులతో కూడిన చర్చల కోసం సిద్ధంగానే ఉన్నారు. అంటే కిమ్ పూర్తిస్థాయి యుద్ధంలోకి దూకి తన దేశాన్ని రిస్క్లో పడేయడానికి ఇష్టపడకపోవచ్చు. ఒకవేళ కిమ్ యుద్ధంలోకి దిగితే అది కేవలం గల్ఫ్ యుద్ధం కాదు, 3వ ప్రపంచ యుద్ధంగా మారుతుంది. అంతేకాదు అప్పుడు చైనా కూడా పూర్తి స్థాయిలో రంగంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే చైనా ఇరాన్కి మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. చివరగా కిమ్ జాంగ్ ఉన్ యుద్ధంలోకి దిగితే గెలుపు అనేది ఎవరికీ దక్కకపోవచ్చు. ఎందుకంటే అది భారీ వినాశనానికి దారితీస్తుంది. కిమ్ తన వద్ద ఉన్న అణ్వాయుధాల్ని కేవలం బెదిరింపులకే వాడతారా, లేక నిజంగానే ఇరాన్కి ప్రత్యక్ష మద్దతు ప్రకటిస్తారా అనేది కాలమే నిర్ణయించాలి. మరి మీరేమంటారు? కిమ్ జాంగ్ ఉన్ యుద్ధంలోకి వస్తే పరిస్థితి ఎలా మారుతుంది? కామెంట్ సెక్షన్లో పంచుకోండి.